జయ శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం పేరు అర్జున విషాద యోగం అన్నది, కానీ ఈ అధ్యాయాన్ని ఎవరు పఠిస్తే వాళ్ళకి జీవితంలో ఉన్న విషాదం అంతా పోతుందని ఫలశ్రుతి. శ్రీ భగవానుడు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకొని సమస్త విశ్వానికి భగవద్గీత రూపంలో అందజేసిన మహోపదేశం భగవద్గీత. ఈ అధ్యాయం ప్రారంభ అధ్యాయం. ఇందులో ఉభయ పక్షాలకు సంబంధించిన ముఖ్యమైన యోధుల పేర్లన్నీ పేర్కోబడ్డాయి. సరిగ్గా మహాభారత యుద్ధం జరిగే ముందర అర్జునుడు మొత్తం అందరినీ చూడాలని అనుకోవడం, అలా చూసినప్పుడు మానసిక చాంచల్యాన్ని పొందడం, దాని నుంచి అర్జునుడిని బయటికి తీసుకురావడం, ఇది భగవద్గీత. అందులో మొట్టమొదటి శ్లోకం, మొత్తం భగవద్గీత మొత్తానికి ధృతరాష్ట్రుడు చెప్పింది ఒకే ఒక్క శ్లోకం. ఈ ధృతరాష్ట్రుడికి సంజయుడు భగవద్గీతను ఇలా కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించడాన్ని అంతా కూడా వివరిస్తాడు. అందులో ధృతరాష్ట్రుడు, సంజయుడు, కృష్ణ పరమాత్మ, అర్జునుడు, ఆ నలుగురి ద్వారా భగవద్గీత మనకి వ్యాస మహర్షి ద్వారా బయటకు వచ్చింది. ధృతరాష్ట్ర ఉవాచ, మొట్టమొదటి శ్లోకమే ధృతరాష్ట్ర ఉవాచ అని. అలా సైన్యం రెండు వైపులా ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చెప్పమని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అని ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమవేత, అక్కడ చేరి ఉన్న యుద్ధకాంక్ష గలవాళ్ళు, యూత్సవ యుద్ధ సన్నద్ధులై ఉన్న వాళ్లకు, మామకాహ నా వాళ్ళు, మరియు పాండుకుమారులు వాళ్ళు ఏం చేస్తున్నారు, కిమ కుర్వత ఏం చేస్తున్నారు అని అడిగారు. ఇక్కడే ధృతరాష్ట్రుడి యొక్క ఒక భావన కూడా తెలుస్తుంది. ధృతరాష్ట్రుడికి తన పిల్లలు పాండురాజు పిల్లలు ఒకటి కాదు అన్న సంగతి తెలుస్తుంది. విడివిడిగా అడిగాడు, నా పిల్లలు పాండురాజు పిల్లలు అని. దానికి సంజయుడు చెప్తున్నాడు, దృష్ట్వాతు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్ అని. అప్పుడు రాజైన దుర్యోధనుడు మొహరించి ఉన్న పాండవుల సైన్యాన్ని చూసి ఆచార్యుడైన ద్రోణాచార్యుడి దగ్గరికి ఉపసంగమ్య సమీపానికి చేరి, ఇదిగో ఇలాగా అబ్రవీత్ వచనం ఇబ్రవీత్ ఇలాగ మాట్లాడారు అని మూడో శ్లోకంలో, పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచము యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. దుర్యోధనుడు ఆచార్యులైన ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నారు ఏంటంటే, ఓ ఆచార్య, ఓ గురువరా, నీ యొక్క బుద్ధిమంతుడైన తవ శిష్యైన ధీమత, నీ యొక్క బుద్ధిమంతుడైన శిష్యుడైన ద్రుపదపుత్రుడగు దృష్టజుమ్నుడు ఈ వ్యూహాకృతిలో నిలబడ్డ పాండుపుత్రుల సైన్యాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. మహతీన్, చాలా గొప్పదైన ఈ సైన్యాన్ని చూడండి అని చెప్పి అక్కడ 4, 5, 6 శ్లోకాల్లో పాండవ సైన్యాన్ని వర్ణిస్తున్నాడు దుర్యోధనుడు. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ దృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైప్యశ్చ నరపుంగవ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథ అన్నారు. అని ఈ సేనలో మహేశ్వాస చాలా గొప్ప ధనస్సులు కలవాళ్ళు, అలాగే యుద్ధంలో భీమార్జున సమాయుధి, యుద్ధంలో భీమార్జునులతో సమానులైన వాళ్ళు, సూర్యులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో సాత్యకి, యూధాను అంటే సాత్యకి విరాట మహారాజు, మహారథుడైన ద్రుపదుడు ఉన్నాడు, అక్కడ దృష్టకేతుడు ఉన్నాడు, చేకితానుడు ఉన్నాడు, పరాక్రమశాలి యొక్క కాశీరాజు ఉన్నారు, అలాగే పురుజిత్తు కుంతిభోజుడు, అలాగే మానవుల్లో శ్రేష్ఠుడైన శైబ్యుడు ఉన్నాడు, చాలా పరాక్రమవంతుడకు యుధామన్యుడు ఉన్నాడు, అక్కడ వీరుడైన ఉత్తమోజుడు ఉన్నాడు, అలాగే సుభద్ర కుమారుడైన అభిమన్యుడు ఉన్నాడు, ద్రౌపదీదేవి కుమారులు 5 ఉన్నారు. అందరూ కూడా వీళ్ళందరూ మహారథులు అనే దుర్యోధనుడి యొక్క రాజనీతి ఇక్కడ బయటపడుతోంది. ఎదుటి వాళ్ళ సైన్యంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఏ స్థాయి ఉంది కూడా దుర్యోధనుడికి తెలుసన్న సంగతి తెలుస్తోంది మనకి. అని 7వ శ్లోకంలో, అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే అని 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే దుర్యోధనుడు, ఓ బ్రాహ్మణోత్తమ, మన సైన్యాన్ని కూడా చూడండి మీరు అని చెప్తున్నారు. అస్మాకంతు, మన పక్షం వాళ్ళు కూడా ఎవరెవరు ప్రముఖులై ఉన్నారో వాళ్ళని ఇదిగో తెలుసుకోండి, మీకోసం నేను ఇది ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది నాయకులైన వాళ్ళ గురించి బ్రవీమి నేను తెలుపుతాను మీకు అని చెప్పి
ఎనిమిదో శ్లోకంలో మొట్టమొదటి భవాన్ అని మొదలెట్టారు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి తథైవచ. మన సైన్యంలో చూడండి ఎవరెవరు ఉన్నారు. మీరున్నారు, ఆ భీష్మ పితామహుడు ఉన్నారు, అలాగే కర్ణుడు ఉన్నాడు, సంగ్రామ విజయుడు కృపాచార్యులు ఉన్నాడు, అశ్వత్థామ వికర్ణుడు ఉన్నాడు, సోమదత్తుడి కుమారుడు భూరిశ్రవుడు కూడా ఇందులో ఉన్నారు. చాలా ప్రముఖులైన నాయకులు వీళ్ళందరూ అని మిగిలిన వాళ్ళందరి గురించి ఒక్క మాటలో చెప్పేశారు. అన్యేచ బహవశూర మదర్థే త్యక్త జీవితా నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విచారదా అన్నారు 9వ శ్లోకంలో. ఇంకా అనేక మంది బహవశూర, అనేక మంది శూరులు ఉన్నారు, వీరులు ఉన్నారు మన సైన్యంలో. వీళ్ళందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులు, నా కొరకు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఇక్కడ యుద్ధం చేయడానికి ఉన్నారు అని చెప్పి 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే రెండు సైన్యాలని దుర్యోధనుడు కంపేర్ చేస్తున్నాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్యం చూడండి, ఇది అపరిమితమైన సైన్యం, భీష్మ పితామహంచే రక్షించబడుతోంది ఇది. అయితే భీముడితో పాండవుల సైన్యాన్ని భీముడు రక్షిస్తున్నాడు. భీముడి చేత రక్షించబడుతున్న పాండవ సైన్యం జయించడం సులభం, ఎందుకంటే అది పరిమితమైంది అని చెప్తున్నారు. అంటే సంఖ్యాబలంగా చూస్తే కౌరవ సైన్యం 11 అక్షోహిణీలు, పాండవ సైన్యం 7 అక్షోహిణీలు మాత్రమే. అంటే కొంచెం సగానికి కొద్దిగా ఎక్కువ. అందుకని ఏంటంటే మనం ఏమైనా గెలుస్తాము అన్న దుర్యోధనుడికి ఆ ధైర్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కనిపించి 11వ శ్లోకంలో మొత్తం అందరికీ కూడా అతను ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితా భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వ ఏవహి. మొత్తం సైన్యం అందరితోనూ అందరి వైపు చూసి ద్రోణుడికి చెప్పడం అయిపోయి అందరి వైపు చూసి మీరందరూ మీ మీ స్థానాల్లో సుస్థిరంగా ఉండండి, అన్ని వైపుల నుంచి భీష్ముడిని మాత్రం రక్షిస్తుండండి అన్నారు. ఈ శ్లోకం విశిష్టత ఏంటంటే భీష్మ పితామహుడు ఉన్నంత కాలం, సైన్యాధ్యక్షుడుగా ఉన్నంత కాలం వాళ్ళ సైన్యానికి అపజయం అన్నది లేదు. అందుకని భీష్ముడిని రక్షించడం అనేది రక్షించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మహావీరుడు. కానీ ఆయన ఒక్కటే చెప్పారు, ఎవరైనా స్త్రీ కనుక ఎదురైతే నేను యుద్ధం చేయను అన్నారు. యుద్ధం చేయని పరిస్థితిలో భీష్ముడిని ఓడించడం తేలికవుతుంది. అది ఒక్కటే ఒక్క అనుమానం ఉంది, శిఖండి వస్తుందోమో అని. అందుకని శిఖండిని భీష్ముడి దగ్గరికి రానివ్వకుండా అందరూ మీరు భీష్మ పితామహుడిని కాపాడితే చాలు, మనం గెలుస్తాము అని అందరికీ చెప్పారు. ఇక్కడ దుర్యోధనుడి యొక్క రాజనీతి బయటపడుతుంది. అప్పుడు 12వ శ్లోకంలో తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అప్పుడు ఈ కురువృద్ధుడు ప్రతాపశాలి భీష్మ పితామహుడు ఈ దుర్యోధనుడి మాటలు విని అతన్ని సంతోషపరచడానికి, తస్య సంజనయన్ హర్షం, అతన్ని సంతోషపరచడానికి చాలా గట్టిగా సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించారట. ఎప్పుడైతే భీష్మ పితామహుడు తన శంఖాన్ని పూరించారో దుర్యోధనుడి సైన్యంలో ఉన్న అందరూ గబగబా వాళ్ళ శంఖాలని, మిగిలిన వాయిద్యాలన్నీ కూడా పూరించారు. 13వ శ్లోకంలో తత శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖా సహ శైవాభ్యహన్యంత సశబ్ద స్తుములో భవత్తు. ఒక్కసారిగా భీష్ముడు సింహనాదం చేసి శంఖాన్ని పూరించంగానే మరుక్షణంలోనే శంఖాలు, నగారాలు, తప్పెట్లు, మృదంగాలు, గోముఖ వాద్యాలు అంటారు, వీటన్నిటిని కూడా ఒక్కసారిగా అందరూ మ్రోగించారు. దిక్కులని ఒక్కసారిగా దిక్కులలో పిక్కటిలో వేస్తున్నాయిట. ఆ వాద్యనాదాలు భయంకరాలుగా ఉన్నాయి. శబ్ద స్థుములో భవత్తు అంటారు, భయంకరమైన నాదం వచ్చింది అని. అప్పుడు 14వ శ్లోకం తత శ్వేతైర్హ్యైర్యుక్తే మహతిష్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఒక్కసారిగా ఊహించుకుంటేనే తత శ్వేతైర్హ్యైర్యుక్తే, అప్పుడు తెల్లని గుర్రాలుతో కూడిన మహతి చందనే స్థితో పెద్ద రథం మీద, చాలా గొప్పదైన మహారథం మీద ఆసీనులై ఉన్న శ్రీకృష్ణ అర్జునులు, మాధవ పాండవశ్చైవ, శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖాలను పూరించిరి. ఆ రథం ఒక్కసారిగా ఆ రథం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. పరమాత్మ, కృష్ణ పరమాత్మ సారథిగా
అర్జునుడు ధనుర్ధారి అయి ఆ రథం మనకి కనిపిస్తుంది అని, మన దృష్టికి, మన అంతర్దృష్టికి కనిపిస్తుంది అని. అప్పుడు ఎలా పూరించారు అనేది 15వ శ్లోకంలో చెప్తున్నారు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. శ్రీకృష్ణ పరమాత్మ హృషికేశ అంటే ఇంద్రియాల మొత్తాన్ని కూడా జయించినవాడు అని అర్థం. హృషికేశుడు పాంచజన్యాన్ని పూరించాడు. పాంచజన్యం, కృష్ణ పరమాత్మ పంచజన్యుడు అనే రాక్షసుడిని వధించిన తరువాత పాంచజన్యం అనే శంఖం అతనికి అందింది. అలాగే అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవతలకు సహాయం చేసినప్పుడు దేవతలు అందించిన శంఖం అది అని. అలాగే భీముడు చాలా భయంకరమైన పనులు చేసే భీమకర్మ వృకోదర, చాలా వృకోదరుడైన భీముడు, భయంకరమైన పనులు చేసే భీముడు పౌండ్రం అనే మహాశంఖాన్ని పూరించారట. ఎప్పుడైతే ఈ 3 శంఖాలు పూరించబడ్డాయో అనంత విజయన్ రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ 16 శ్లోకంలో అప్పుడు కుంతీపుత్రుడు రాజు అయిన యుధిష్ఠరుడు ధర్మరాజు అనంత విజయము అనే శంఖాన్ని పూరించారట. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలనే శంఖాలను పూరించారు. వాళ్ళ పూరించిన శంఖాలను విని మిగిలిన వాళ్ళందరూ కూడా శంఖాలను పూరించారు. ఎవరెవరు అంటే 17, 18 శ్లోకాల్లో చెప్పారు. కాశ్యశ్చ కాశీరాజు, కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్. ఎలా అంటే మహారాజా అప్పుడు మహాధనుర్ధారైన కాశీరాజు, అలాగే మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడైన సాత్యకి, అపరాజితుడైన సాత్యకి, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క పిల్లల 5గురు, చాలా భుజబలశాలైన సుభద్రపుత్రుడు అభిమన్యుడు తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారు అని చెప్పి ఆ శంఖాల నాదం ఎలా ఉంది అనేది 19వ శ్లోకంలో చెప్తున్నారు. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఆ పాండవపక్ష మహాయోధుల శంఖ నినాదాలు విని భూమి ఆకాశాలు దద్దరిల్లేట. భూమి నుంచి ఆకాశం దాకా వ్యాపించిందట ఆ నాదం. ఆ శంఖారావాలు విని ఈ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులందరూ, ధృతరాష్ట్రుడి సైన్యంలో అందరికీ హృదయాలన్నీ కూడా ఒక్కసారిగా కకావికలం అయిపోయినట్ట, గుండెలు పగిలిపోయినాయి అంటారు కదా, అలా అయిందట ఆ శబ్దాన్ని విని. మనకి ఇక్కడ చూస్తే కౌరవ సైన్యానికి పాండవ సైన్యానికి తేడా, పాండవ సైన్యం చాలా క్రమశిక్షణాయుతమైన సైన్యంగా మనకు కనిపిస్తోంది అని 20వ శ్లోకంలో అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ హృషికేశం తదా వాక్యమిదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు చెప్తున్నాడు. యుద్ధానికి నడుం బిగించి సమర సన్నద్ధులై ఉన్నారు ఈ దుర్యోధనుడి అందరి సైన్యం. వాళ్ళని చూసి కపిధ్వజుడు అంటే అర్జునుడి రథానికి పైన జెండా మీద ఆంజనేయ స్వామి ఉంటారు. ఆ కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో, పరమాత్మతో ఇలా అన్నట్ట, ఓ అచ్యుత, నా రథాన్ని సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత. అచ్యుత, నా రథాన్ని ఉభయ సేనల మధ్య నిలుపుము అని అర్జునుడు చెప్పారు. అక్కడ అచ్యుత అని సంబోధించాడు. పరమాత్మ అచ్యుత అంటే వదలనివాడు. అంటే ఏ భక్తుడైనా సరే తనని పట్టుకుంటే వదిలిపెట్టాడు పరమాత్మ అని. అప్పుడు 22వ శ్లోకం 21వ శ్లోకంలో అర్జునుడు అడిగితే అర్జునుడు ఇంకా చెప్తున్నారు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకా మానవస్థితాన్ కర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. ఈ రణరంగానికి సేనల మధ్యలో రథాన్ని ఆపుచేయి ఓ అచ్యుత. ఈ రణరంగానికి యుద్ధాభిలాషులై ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగా పరిశీలిస్తాను నేను. వాళ్ళలో ఎవరితో నేను యుద్ధం చేయాలో, కైర్మయా సహయోద్ధవ్యం, ఎవరితో నేను యుద్ధం చేయాల్సి ఉందో గమనించడానికి వీలుగా నా రథాన్ని నిలుపు
అని అర్జునుడు అన్నాడు. అని యోత్సమానానవేక్షేహ ఏ తేత్ర సమాగత ధాత రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ అని ఇంకా అర్జునుడు ఏమంటున్నా అంటే, ఈ దుర్బుద్ధి ఉన్న దుర్యోధనుడికి ప్రియం చేకూర్చడానికి, మంచి చేయడం కోసం యుద్ధానికి వచ్చిన రాజులందరినీ కూడా నేను ఒకసారి చూస్తాను అని అన్నాడు అర్జునుడు. అది దాన్ని సంజయుడు చెప్తున్నాడు. ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం అని 25వ శ్లోకంలో భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. అప్పుడు సంజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణ పరమాత్మ ఆ దివ్య రథాన్ని తీసుకెళ్లి భీష్మద్రోణ ప్రముఖత, సరిగ్గా భీష్మ పితామహుడికి ద్రోణాచార్యులకి ఎదురుకుండా వాళ్ళకి దగ్గరగా ఆ పక్షంలో మహారాజులందరికీ ఎదురుకుండా ఉభయ సేనల మధ్య రథాన్ని నిలిపారు. ఆ తర్వాత అర్జునుడితో కృష్ణ పరమాత్మ ఇలా అన్నారు, పార్థ ఇదిగో ఇక్కడ సమవేతాన్ని కురునితి, ఇదిగో ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ కూడా నువ్వు చూడు, బాగా చూడు, పశ్యైతాన్ నువ్వు బాగా చూడు అని కృష్ణ పరమాత్మ అన్నారు. అప్పుడు ఇది కూడా సంజయుడు చెప్తున్నాడు, తత్రా పశ్య స్థితాన్ పార్థ పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. 26, 27 శ్లోకాలలో అప్పుడు ఆ ఉభయ సేనలందున్న అందరినీ చూశాడు అర్జునుడు. చూసి అక్కడ ఎవరెవరిని చూశాడు అంటే, తస్రా పశ్య స్థితాన్ పార్థ, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూశాడు. ఎవరెవరిని? పితృన్ పెద్ద తండ్రులను, తండ్రులను అని, తండ్రులను అంటే అక్కడ పెద్ద తండ్రులు పిన్ తండ్రులు అందరు ఉన్నారు. పెద్ద తండ్రులను, పిన్ తండ్రులను, అలాగే తాతలను, ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనవలను, మిత్రులను, అలాగే మామగారులను, పిల్లనిచ్చిన మామగారులను, మంచి హృదయం కలిగిన వాళ్ళందరినీ పార్థుడు చూశాట, అర్జునుడు చూశాడు. చూసి తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధువుని అవస్థితాన్, చూసి సమరభూమికి వచ్చి ఉన్న బంధువులందరినీ చూశాడు. చూసి అర్జునుడు అప్పుడు కృపయా పరయావిష్టో విషీదన్ నిధమబ్రవీత్, చాలా కరుణ మనస్సు, హృదయం నిండా కరుణ నిండిపోవడంతో, పరమమైన కరుణ నిండిపోవడంతో చాలా శోకంతో, విషీదన్ నిధమబ్రవీత్, చాలా శోకంతో ఇలా కృష్ణ పరమాత్మతో పలికాడు. అర్జును వాచ అని అర్జునుడు 28వ శ్లోకంలో ఇలా అంటున్నాడు, దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూత్సుం సముపస్థితం. చూశాను నేను ఓ కృష్ణ సమరోత్సాహంతో, ఇదిగో ఇక్కడ నిలిచి ఉన్న ఈ స్వజన సమూహాన్ని అంతా చూశాను. చూస్తే ఏమవుతోంది నాకు తెలియట్లేదు. సీదంతి మమగాత్రాణి ముఖైంచ పరిశుష్యతి వేపతుష్ట శరీరేమే రోమ హర్షశ్చ జాయతే. నా అవయవాలన్నీ కూడా శిథిలములైపోతున్నాయి. సీదంతి మమగాత్రాన్ని, అవన్నీ కూడా శిథిలాలు అవుతున్నాయి. నోరు ఎండిపోతోంది. ముఖంచ పరిశుష్యతి, శరీరంలో వణుకొస్తోంది. వేపదుష్ట శరీరమే గగుర్పాటు కలుగుతోంది అని 30వ శ్లోకంలో గాంధీవా సంస్థతే హస్త త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోం వ్యవస్థాతుం భ్రమతీవచ మే మనః అన్నారు. గాంధీవం చేతులుంచి దారిపోతోంది. చర్మం త్వక్చైవ, చర్మం ఎండిపోతోంది, చర్మం మండిపోతోంది. నచ శక్నోం వ్యవస్థాతం, నేను నుంచోలేకపోతున్నాను. మనస్సు భ్రమకు గురైనట్టు కనిపిస్తోంది, ఏం చేయాలో తెలియటం లేదు అని చెప్పి 31వ శ్లోకంలో నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఈ హత్వా స్వజనమాహవే, ఓ కేశవ, చాలా అపశకునాలు కనిపిస్తున్నాయి నాకు. యుద్ధంలో ఈ స్వజనాన్ని, మొత్తం బంధువులందరినీ కూడా చంపుకోవడంతో ఏం శ్రేయస్సు కలుగుతుంది, నాకేం కనిపించడం లేదు. నచ శ్రేయోను పశ్యామి, బాగా చూడలేకపోతున్నాను నేను అన్నాడు. అని 32వ శ్లోకంలో నకాంక్షే, ఎందుకు మేము యుద్ధం చేయాలి? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కింభోగేర్ జీవితేనవా. అర్జునుడు మానసికంగా, అయ్యో వీళ్ళందరూ మనవాళ్ళు, వీళ్ళని చంపుకోవడం వల్ల మనకేం లాభం వస్తుంది? నాకు ఈ రాజ్యం కోసమే కదా, ఈ రాజ్యం అక్కర్లేదు నాకు. నాకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు. ఓ గోవింద, ఈ రాజ్యం వల్ల కానీ, ఈ భోగాల వల్ల కానీ, ఈ జీవితం వల్ల కానీ నాకేం ప్రయోజనం లేదు. ఒకసారి యుద్ధంలో బంధువులందరినీ చంపుకున్నా. కానీ 33వ శ్లోకంలో
ఏషామర్థే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థిత యుద్ధే ప్రాణా త్యక్త్వా ధనాని చ. ఇక్కడ మనం ఎవరి కోసమైతే ఈ రాజ్యం భోగాలు సుఖాలు కావాలని కోరుకుంటున్నామో వాళ్ళందరూ వాళ్ళ ధన ప్రాణాల ఆశ వదులుకొని ఇక్కడికి వచ్చి యుద్ధం కోసం వచ్చి ఉన్నారు అని. ఇక్కడ ఉన్న వాళ్ళని చూడు నువ్వు. ఆచార్య పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులా శ్వశురా పౌత్ర చాలా సంబంధినస్తత అన్నారు. గురువులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, మనమలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, మామలు ఉన్నారు, బావమరుదులు ఉన్నారు, అందరూ బంధువులందరూ ఉన్నారు. అందరూ వచ్చి ఇక్కడ యుద్ధం కోసం ఇక్కడ చేరున్నారు అని. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిన్ను మహీకృతే. ఇక్కడ అర్జునుడు వాళ్ళందరినీ కూడా దుర్యోధనుడి వైపు ఉన్న లేదా ధృతరాష్ట్రుడి వైపు ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళెవరో పరాయి వాళ్ళు, వాళ్ళు ఏదో దాయాదులు అన్నట్టు చూడటల్లా, వీళ్ళందరూ నా బంధువులు కదా అని చూస్తున్నారు. ఇక్కడ ఏతాన్న హంతుమిచ్చామి అంటూ 35వ శ్లోకంలో, ఓ మధుసూదన, ఒకవేళ ముల్లోక ఆధిపత్యం కోసమైనా నేను ఎవరిని చంపను, ఇంకా ఈ భూమండలం గురించి చెప్పడం ఎందుకు, అలాగే వీళ్ళు ఎవరైనా నన్ను చంపినా సరే నేను మాత్రం వాళ్ళని చంపను అని 36వ శ్లోకంలో, నిహత్య ధార్తరాష్ట్రాన్న కాప్రీతిశ్చ జనార్దన పాపమే ఆశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన అని అంటున్నారు అర్జునుడు. అన్నీ ఓ జనార్దన, ఈ దుర్యోధనుడి అనుచరులందరినీ చంపి ధార్తరాష్ట్రులందరినీ చంపి మనం బావుకునేది ఏముంది, మనం మూట కట్టుకునేది ఏముంది. ఈ ఆతతాయిలంటే చాలా దుర్మార్గులు. వీళ్ళని చంపడం వల్ల మనకు పాపమే వస్తుంది. వాళ్ళు దుర్మార్గులు అయినప్పటికీ కూడా వాళ్ళని చంపడం వల్ల మనకు పాపమే వస్తుంది. అసలు ఆతతాయిలు అంటే వాళ్ళు సమాజానికి యాక్చువల్గా సమాజంలో ఉండదగిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళని చంపినా మనకు పాపమే వస్తుంది అని అర్జునుడు అంటున్నాడు. అని అంత కరుణ అర్జునుడి హృదయంలో నిండిపోయింది. 37వ శ్లోకంలో, తస్మాన్నర్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజన హి కథ హత్వా సుఖిన శ్యామ మాధవ. వాళ్ళని చంపి మనం ఎలా సుఖంగా ఉంటాం అంటున్నారు. కనుక ఓ మాధవ, మనకు బంధువులేని ధార్తరాష్ట్రాలను చంపడం మనకు తగదు, స్వజనుల్ని చంపితే మనకి సుఖం ఎలా వస్తుంది అని 38వ శ్లోకం 39వ శ్లోకంలో, యద్యప్యేతేన పశ్యంతి, వాళ్ళకి తెలియటం లేదు, లోభోపహత చేత సహా కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథన్నజ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తితం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన అన్నారు. అంటే వాళ్ళందరూ కూడా లోభోపహత చేతస, లోభం వల్ల వాళ్ళ మనసులన్నీ కూడా పాడైపోయినాయి, భ్రష్టులు అయిపోయారు వాళ్ళు, వాళ్ళ మనసులన్నీ పాడైపోయినాయి. వీళ్ళకి కులక్షయం వల్ల కలిగే దోషం కానీ మిత్రద్రోహం వల్ల వచ్చే పాపాలు కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. కానీ జనార్దన, కులనాశనం వల్ల కలిగే నష్టాలని మనకు తెలుసు కదా. ఈ పాపానికి దూరంగా ఉండడానికి మనం ఎందుకు ఆలోచించకూడదు? పాపాదస్మాన్ నివర్తితం, ఈ పాపాన్ని తొలగించడానికి లేదా పాపం జరగకుండా ఉండడానికి మనం ఎందుకు ఆలోచించకూడదు అని 40వ శ్లోకంలో, కులక్షయ ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నస్తే కులం కృష్ణ మధర్మోభిభవత్యుత అన్నారు. కులక్షయం వల్ల ఏం జరుగుతుంది అంటే, మామూలుగా ఎప్పుడైనా చాలా పెద్ద యుద్ధం జరిగినప్పుడు ధర్మాలన్నీ నశిస్తాయి. కులక్షయం వల్ల కులధర్మాలు, ప్రాచీనమైన సనాతనమైన కులధర్మాలన్నీ నశిస్తాయి. ధర్మం అంతరించిపోతే కులం అంతా కూడా అంత పాపమే, మొత్తం పాపం వచ్చేస్తుంది కదా, పాపం వ్యాపిస్తుంది అని చెప్తారు కదా అని 41వ శ్లోకంలో, అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర. ఎంత దూరం ఆలోచించారో అర్జునుడు. ఓ కృష్ణ, అధర్మం పెరిగిపోతే కులస్త్రీలందరూ కూడా పాడవుతారు కదా, మిక్కిలి దూషితులవుతారు. ఓ వార్ష్ణేయ, ఓ వృష్ణి వంశస్థుడా, స్త్రీలు కనుక పాడైపోతే, వాళ్ళు కనుక దూషితులైతే వర్ణ సంకరం ఏర్పడుతుంది కదా అని 42వ శ్లోకంలో, సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియ. ఇంకా ఆలోచించారు, అందరూ నరకంలో పడిపోతారు కదా అని. వర్ణ సంకరం అయిపోతుంది, కులఘాతకులు, కులాన్ని నాశనం చేసిన వాళ్ళు నరకంలో పడతారు. ఇక్కడ పితృదేవతలకి పిండాధికాలు పెట్టేవాళ్ళు ఉండరు, శ్రాద్ధ కర్మలు చేసేవాళ్ళు ఉండరు. అవి లోపించడం వల్ల పితృదేవతల శాపానికి వీళ్ళందరూ గురయ్యి అందరూ అధోగతి పాలైపోతారు. అలాగే పితృదేవతలు కూడా అధోగతి పాలవుతారు లోపం అవడం జరగడం వల్ల
అని దోషైరేతై కులజ్ఞానం వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మా కులధర్మాశ్చ శాశ్వత. వర్ణసంకరానికి మూలమైన ఈ దోషం వల్ల ఆ కులఘాతకుల యొక్క సనాతన కులధర్మాలు జాతి ధర్మాలు అన్నీ నాశనం అయిపోతాయి. 44వ శ్లోకంలో ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీతి అనుశుశ్రుమ. అందుకని ఒక జనార్దన కులధర్మాలు నశిస్తే ఇంకా వాళ్ళు ఎప్పటికీ కూడా కలకాలం నరకంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తారు కదా. అమ్మో, ఇంత పాపం నేను చెయ్యను అని 45వ శ్లోకంలో చెప్తున్నారు. అహోబత మహత్పాపం కర్తం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతం స్వజనముద్యత. అయ్యో, మనం బుద్ధిమంతులమే ఉండి కూడా రాజ్య సుఖ లోభం కోసం సొంత వాళ్ళనే బంధువులనే సంహరించడానికి ఉద్యుక్తులమై ఘోర పాపానికి ఒడిగడుతున్నాం కదా. ఇది ఎంత దారుణం, అహోబత మహత్పాపం అని 46 శ్లోకంలో చెప్తున్నారు. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హన్యోస్తన్మే క్షేమతరం భవేత్. నేను యుద్ధం చెయ్యను అని చెప్తూ శస్త్రరహితుడే, నేను నా ఆయుధాలన్నీ కూడా తీసి పక్కన పడేస్తాను, అలా నేను యుద్ధం చెయ్యను. ఒకవేళ నన్ను యుద్ధం చెయ్యని, నన్ను ఎదిరించని నన్ను ఆ అస్త్రశస్త్రాలు పట్టుకున్న వాళ్ళు ఆ దుర్యోధనుడి యొక్క మనుషులందరూ వచ్చి నన్ను చంపేసినా సరే అది నాకు మంచిదే తప్ప, అది నాకు క్షేమమే తప్ప, నేను మాత్రం యుద్ధం చెయ్యను అని అర్జునుడు చెప్పాడు. సంజయుడు చెప్తున్నారు, ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చేపం శోక సంవిఘ్న మానస. మనస్సంతా కూడా శోకంతో నిండిపోయిన అర్జునుడు ఇలా అంటున్నాడు అని సంజయుడు అంటున్నాడు. అర్జునుడు ఈ విధంగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధ భూమిలో ధనుర్బాణాలను పక్కన పడేసి త్యజించి రథం వెనక భాగంలో సతికిలు పడిపోయారట. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ.